హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ డైలాగ్ అనమాట. అయితే ఇప్పుడు ఆ గాజు గ్లాసు ప్రమాదంలో పడింది. పగిలడం సంగతి తర్వాత కానీ వాస్తవానికి అంటే జనసేనను ఫ్రీ సింబల్గా జనసేన గుర్తు ఏదైతే గతంలో కేటాయించిందో ఎన్నికల సంఘం ఆ గుర్తును ఈ ఎన్నికల్లో ఫ్రీ సింబల్గా ప్రకటించడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్కు ఆయన అభ్యర్థులకు ఎక్కడ లేని గందరగోళం ఒక రకమైన ఉపద్రవం వాళ్ళ పార్టీకి ఎదురైందనమాట. ఈ నేపథ్యంలో అంటే కేవలం వాళ్ళు 21 సీట్లలో అసెంబ్లీ సీట్లలో 2 పార్లమెంట్ సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న నేపథ్యంలో మిగతా స్థానాల్లో ఆ గాజు గ్లాస్ సింబల్ని ఏం చేద్దామన్న ఆలోచనలో భాగంగా ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్గా కేటాయించింది. ఈ నేపథ్యంలో అంటే చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థుల లిస్టు కనుక పెరిగితే ఎవరికో ఒకరికి అంటే ఆయా నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ కూడా వచ్చే అవకాశం ఉందన్నది దీని సారాంశం. దీన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనే ఒక పార్టీ పొలిటికల్ పార్టీ అంటే ఆ పార్టీకి ఇప్పటిదాకా సింబల్ లేకపోవడం వల్ల ఎన్నికల సంఘానికి రిక్వెస్ట్ పెట్టుకున్నారు గాజు గ్లాసును తమ కేటాయించాలని చెప్పి. దీని మీద హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది ఆ పార్టీ. దీంతో పాటు జాతీయ జనసేన అనే మరొక పార్టీ కూడా బకెట్ గుర్తుతో పోటీ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా అప్రోచ్ అయినట్టు తెలిసింది. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. జనసేనకు గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాగా గాజు గ్లాసు కావాలని అటు జనసేన పార్టీ సైతం ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అదే గుర్తుపై ఆ పార్టీ పోటీ చేసింది. దీంతో ఆ సింబలే కావాలని జనసేన పార్టీ కోరుతుంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు గుర్తును విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇదే తరహాలో సింబల్స్ను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఈసారి కూడా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్గా లిస్టులో విడుదల చేసింది. దీంతో గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో గాజు గ్లాస్ గుర్తు తమకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ హైకోర్టులో సైతం పిటిషన్ వేసింది. అటు ఎన్నికల సంఘం మాత్రం ఏపీలో టీడీపీ వైసీపీలను ప్రాంతీయ పార్టీలుగా గుర్తించింది. టీడీపీ సైకిల్ వైసీపీకి ఫ్యాన్ గుర్తులను కేటాయించింది. జనసేనను మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వలేదు. జనసేనను రిజిస్టర్డ్ పార్టీగానే పరిగణిస్తుంది. దీంతో ఆ పార్టీకి ఫ్రీ సింబల్గా గాజు గ్లాస్ గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ తీర్పు వచ్చే లోపే మరొక పరిణామం ఏంటంటే ఇప్పుడు 21 స్థానాల్లో ఎవరైతే గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేయాలనుకుంటున్నారో ఇంకా తీర్పు ఎట్లయినా రానిగాక మొత్తం అందరు కూడా జనసేన లిస్టులో ప్రకటించిన 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు 2 పార్లమెంట్ అభ్యర్థులు సైతం సైకిల్ గుర్తు మీద పోటీ చేయాలన్న ఒక కంక్లూజన్కి వచ్చినట్టు మనకు తెలిసిందనమాట. సో ప్లాన్ బి కింద చంద్రబాబు ఎత్తుగడ దీన్ని అమలు చేయబోతున్నారని చెప్పి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో దెర్ ఈజ్ నో మోర్ గాజు గ్లాసు ఫర్ జనసేన అన్నది ఒక హాట్ టాపిక్ అనమాట. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీవ్రమైన చర్చ. సో దీనికి సంబంధించి ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ 15న విడుదలవుతుంది. 19 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇక జనసేన కార్యకర్తలు జనసేన నేతలందరూ కూడా దీనికి ఫిక్స్ అయిపోవాలన్న ఇండికేషన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అంటే చంద్రబాబును గెలిపియాలన్న తాపత్రయంలో భాగంగా తన గాజు గ్లాస్ గుర్తును సైతం త్యాగం చేసేందుకు పవన్ కళ్యాణ్ అండ్ ఆయన అనుచరులు అభ్యర్థులు అందరూ కూడా సిద్ధమైపోయినట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మొత్తం మీద చంద్రబాబు కుట్రలను విజయవంతంగా అమలు చేస్తున్నాడు. అందులో పవన్ కళ్యాణ్ బలిపశు అవుతున్నాడు అని చెప్పి పోతిన మహేష్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగానే విమర్శించిన సంగతి మనకు తెలిసిందే. ఆయనకు తెలుసు కూరుకుపోతున్నామని తెలిసినా కూడా చంద్రబాబు వంచన చేరి శాంతం నాకిపోతున్నామని తెలిసినా కూడా ఇంకా వేరే ఆప్షన్. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి మరి పొద్దును ప్రకటించొచ్చిన పవన్ కళ్యాణ్ ఇది అనుభవించాల్సిందే అని చెప్పి కొన్ని సూత్రీకరణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇక గాజు గ్లాసు పగిలిపోయి ప్రమాదంలో పడిపోయిందనమాట. పదునెక్కడం సంగతి పక్కన పెడితే సైకిల్ ఎక్కాల్సిన దుస్థితి ఆ పార్టీకి వచ్చింది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అంచనా. దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మరో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.